ఒంగోలులో రోడ్డు ప్రమాదం గంజాయి అక్రమ రవాణాను బయటపెట్టింది. నగర పరిధిలో ఒక లారీ బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని పరిశీలించగా అందులో భారీ మొత్తంలో గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. పరారులో ఉన్న డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలతోటి గాలింపు చర్యలు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. ఒక్కళ్ళు వచ్చి చూడలేదు. ఏం చేస్తున్నారయ్యా? ఈయన కాడ వచ్చి ఇంతమంది నించున్నారు కదయ్యా, చూడండి. ఇంతమంది వచ్చారు కదా, నా బిడ్డ పడిపోయి ఉంది. కన్ను తల్లిని చూడండి అయ్యా, కన్ను తల్లిని చూడండి. హాస్పిటల్ దగ్గరికి పోతుంది. ఒంగోలులో రోడ్డు ప్రమాదం గంజాయి అక్రమ రవాణాను బయటపెట్టింది. నగర పరిధిలో ఒక లారీ బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని పరిశీలించగా అందులో భారీ మొత్తంలో గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. పరారులో ఉన్న డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఐషర్ వ్యాన్, తమిళనాడు రిజిస్ట్రేషన్ తోటి ఉన్నటువంటి ఒక ఐషర్ వ్యాను మనకు కలవరి టెంపుల్ దాటిన తర్వాత టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్ళేటప్పుడు బ్రేక్ డౌన్ అయినందువలన రోడ్డు మార్జిన్ తీసి రోడ్డుకు సైడు మార్జిన్లో ఆపుకోవటం జరిగింది. అది ఎప్పుడు జరిగింది, ఎన్నింటప్పుడు జరిగింది అన్నది కూడా మనకి ఇంకా పూర్తిగా తెలియదు. డ్రైవర్ అయితే అందుబాటులో లేడు. అయితే ఇప్పుడు మళ్ళీ రెండోది ఇట్లా స్టేషనరీగా ఉన్నటువంటి వెహికల్ని లోకేష్ అని చెప్పేసి మనకు అరవపాలెం అబ్బాయి టువర్డ్స్ అరవపాలెం వెళ్తూ దానికి సైడ్ డాష్ ఇచ్చి రోడ్డు మీద పడిపోవటం వలన పడిపోయినాడు. అతనే మళ్ళీ వాళ్ళ బంధువులకు కూడా కాల్ చేశాడు. కాల్ చేసి వాళ్ళు వచ్చి తీసుకొని హాస్పిటల్కి కిమ్స్కి వెళ్ళారు. తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు చనిపోయాడని చెప్పేసి ఒంగోలులో రోడ్డు ప్రమాదం గంజాయి అక్రమ రవాణాను బయటపెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మీరావళి ఫోన్లలో అందిస్తారు. మీరావళి, ఒంగోలులో రోడ్డు ప్రమాదం బయటపడ్డ గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మీరావళి. ప్రకాశం జిల్లా ఏదైతే ఒంగోలు నెల్లూరు జాతీయ రహదారిపై ఏదైతే కలవరి టెంపుల్ దాటిన తర్వాత ఒక ఊహించని సంచలనమైనటువంటి సంఘటన అయితే చోటు చేసుకుందనేది చెప్పుకోవచ్చు. ఏదైతే మొదట ఇది ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగానే భావించినప్పటికీ కూడా పోలీసులు రంగంలో దిగేసి ఏదైతే ఆ యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వెహికల్ కావడం వల్ల ఏ విధంగా జరిగిందో యాక్సిడెంట్ అనే కోణంలో విచారణ చేస్తున్నటువంటి సమయంలోనే ఒక ఊహించని ట్విస్ట్ గానే అది కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్డు పక్కన ఏదైతే బ్రేక్ డౌన్ అయ్యి ఆగి ఉన్నటువంటి తమిళనాడు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఐషర్ వ్యాన్, ఏదైతే ఐషర్ వ్యాన్ ఉందో ఆ ఐషర్ వ్యాను అటుగా వెళ్తున్నటువంటి ఏదైతే ఒంగోలులో ఉన్నటువంటి అరవపాలెనికి చెందినటువంటి లోకేష్ అనేటువంటి వ్యక్తి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆగి ఉన్నటువంటి ఐషర్ వ్యాన్ ని గుద్దిన తర్వాత ఒక తీవ్ర గాయాలు అయినటువంటి సందర్భంలో ఏదైతే లోకేష్ తన బంధువులకి ఫోన్ చేసి నాకు ఇలా యాక్సిడెంట్ అయింది కాబట్టి అని చెప్పడము, వెంటనే బంధువులు కూడా అక్కడికి చేరుకొని అతన్ని ఉడావుడ్డిన ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి సందర్భంలో అతను ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అయితే కోల్పోయినటువంటి సందర్భంలో పోలీసు అధికారులు అక్కడికి వెళ్ళేసి ప్రాథమికంగా ఏ విధంగా జరిగింది ఏంటనే దాని మీద విచారణ చేస్తున్నటువంటి సమయంలోనే ఒక ఊహించని విధంగా అక్కడ
ఐసర్ వ్యాన్ ఆగిపోవడము, ఐసర్ వ్యాన్ వెంబడిస్తూనే ఏదైతే తమిళనాడు చెందినటువంటి కొంతమంది పోలీస్ అధికారులు కూడా దాన్ని వెంబడిస్తూ రాత్రి అంతా కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఎప్పుడైతే ఐసర్ వ్యాన్ ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అవడము జరిగిందో వెంటనే ఉదాహరణ బ్రేక్ డౌన్ అయినటువంటి సందర్భంలో ఆ డ్రైవర్ ఎవరైతే ఐసర్ వ్యాన్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినటువంటి డ్రైవర్ పరారైపోయినటువంటి క్రమంలో ఎక్కడ ఆగిందో తెలియక పోలీస్ అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఒకసారిగా జల్లడెత్తున్నటువంటి తరుణంలో పోలీస్ అధికారులు వచ్చేసరికి ఎవరైతే బంధువులు జరిగినటువంటి సంఘటనకి అక్కడ ఉన్న సమయానికి ఇరువురి మధ్య కూడా కొంచెం వాదోద్వాదం కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే అంతలోకి ఎక్కడికైతే జరిగినటువంటి సందర్భానికి మన లోకల్ పోలీసులు కూడా వెళ్లడంతో ఒక్కసారిగా శాంతిగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే జరిగినటువంటి ఐసర్ వ్యాన్ ని పోలీస్ అధికారులు స్వాధీనపరచుకోవడంతో పాటు ఏ విధంగా జరిగింది విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ మీరావళి.